మైక్రో ఫైనాన్స్ ప్రభుత్వ ఆసుపత్రులు అంగన్వాడీ కేంద్రాల నందు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని 100 మందిని మోసం చేసిన ప్రధాన నిందితుడు జావేడ కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తులను ఎంతటి వారినైనా ఉపేక్షించలేదన్నారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం శిక్ష అర్హులని, అమాయక సాధారణ ప్రజలను బురిడి కొట్టించి ఉద్యోగాలు ఇస్తానంటూ డబ్బులు వసూలు చేసేవారిని జల్సాలకు తిరుగుతూ ఖర్చు చేసి సామాజిక సేవ పేరుతో ప్రముఖుల పరిచయాలతో ప్రచారం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 300 మందిని మోసం చేసిన జావాడే కృష్ణను అరెస్ట్ చేయడం జరిగిందని, మోసం చేసిన ఎవరిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. నిందితుని నుండి దాదాపు 9 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నమస్కారము. నేను ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినాను. మా గ్రామము శంకర్గూడ. నేను ఇక్కడ వచ్చిందే ప్రజలకు సహాయం చేయడానికి మరియు ఆర్థిక సహాయం చేయడానికి. అందుకోసమే నేను డిజిటల్ మైక్రో ఫైనాన్స్ని స్థాపించాను. ఇప్పుడు ఆదిలాబాద్లో ఒకటి మరియు ఉట్నూరులో ఒకటి ఆల్రెడీ ప్రారంభం కూడా చేశాము. అందులో మేము అందరికీ లోన్లు ఇస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా బీద పరిస్థితి ఉంది. ఇప్పుడు లాస్ట్ మంత్ మన జిల్లాలో ఒక పర్సన్ పేరు జాదవ్ కృష్ణ, ఇతను ఒక కంపెనీ పెట్టి ఎస్కే మైక్రో ఫైనాన్స్ ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. అట్లా ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి చాలామంది నుండి డబ్బులు వసూలు చేశారు. దాదాపు ఇప్పటివరకు ఐడెంటిఫై అయిన 250 to 300 మెంబర్స్ నుండి ఇతను డబ్బులు వసూలు చేసి ఆ 20,000 నుంచి 1 lakh ఆ బేసిక్ జాబ్ ఇస్తారు, షూస్ ఇస్తారు, టీషర్ట్ ఇస్తారు. దాని వాళ్ళ నుండి 20,000 వేరే మీకు డైరెక్టర్ పెడతాను నా బ్యాంకులో వాళ్ళ నుంచి ఒక్కొక్క లక్షలు ఇతను వసూలు చేశారు. ఏ రోజు శాలరీ ఇవ్వాలి అదే రోజు ఇతను పారిపోవడం జరిగింది. ఇతను చాలా టెక్నిక్స్ వాడుకొని అన్ని ఆధార్ కార్డ్ వాడుకోలేదు, బ్యాంక్ అకౌంట్స్ సొంతగా వాడుకోలేదు. కొన్ని మంది ఇతను ముందు వాళ్ళకి ఫస్ట్ రిక్రూట్ చేశారు ఆ కమిషనింగ్ ఏజెంట్స్ లాగా, లేకపోతే బౌన్సర్ లాగా. అండ్ వాళ్ళ అకౌంట్స్ వాడుకొని ఇతను మొత్తం మనీ రొటేషన్ అండ్ అన్ని ఖర్చు ఏమైనా ఎక్స్పెండిచర్ ఉన్నారో అది చేశారు. ఈ బౌన్సర్ పెట్టడం, మంచి వెహికల్లో తిరగడం, ఇతను ఫస్ట్ ఇట్లా జనాలకి మోమాటాలో పెట్టాలి ఇట్లా అది చేశారు. ఇద్దరు బౌన్సర్స్ పెట్టి, ఇద్దరు గన్మెన్ లాగా పెట్టి బండిలో తిరగడం, బయట జనాలకి చెప్పడం నేను ఎన్ఆర్ఐ, నేను బయట నుండి వచ్చాను. జనాలకి మోసపోయారు ఇతను. ఆ జనాలు కూడా ఇతను బయట నుండి వచ్చారు, 100% జాబ్ ఇస్తారు అట్లా నమ్మకం పడి ఇతనికి డబ్బులు ఇచ్చారు. ఇతను ఇంతకుముందు కూడా ఇట్లా పని చేశారు. ఇది ఫస్ట్ కేసు కాదు. ఇంతకుముందు కూడా ఈ బాంబేలో ఇతను ఉన్నప్పుడు, ఆర్ఎంపీ ఉన్నప్పుడు అది కోవిడ్లో ఫేక్ రెమిడిసివిర్ ఇంజెక్షన్ అమ్మారు. అప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకున్నారు. దాని తర్వాత కూడా నాగ్పూర్లో కూడా ఇట్లా ఎస్కే ఎంటర్ప్రైజెస్ పేరు పెట్టి ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా చాలామందికి ఫ్రాడ్ చేశారు. మీకు లోన్ ఇప్పిస్తాము, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, లేకపోతే వెహికల్ ఇప్పిస్తాము. బట్ అప్పుడు ఏం కేసు కాలేదు ఇతని పైన. అంటే వాళ్ళ బాధితులు మేబీ పోలీస్ స్టేషన్ పోలేదు, లేకపోతే వాళ్ళ కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు డీటెయిల్స్ పంపిస్తాం మనం నాగ్పూర్ పోలీస్కి కూడా, సో దట్ బాధితులు వచ్చి అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేస్తారు. దీని తర్వాత ఇతను మన జిల్లాలో అందరికీ మూమాట పెట్టి ఈ డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇక్కడ నుండి పారిపోయారు. ఇతనికి లోకల్ ఇతను ఫ్యామిలీ బ్రదర్ ఉన్నారు. ఇతను కొంచెం దానిలో డబ్బులు వసూలు చేసిన అతను అక్కడ బ్రదర్కి కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది. అది కాకుండా కూడా ఎక్కడెక్కడ ఇతను హోటల్లో ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, లేకపోతే పెద్ద హోటల్స్లో మీటింగ్ పెట్టుకోవడం, అన్నదానం చేయడం, అట్లయినా కొన్ని డబ్బులు ఇతను ఖర్చు చేశారు. ఇప్పుడు ఇతని నుంచి మనం బోర చెక్ పోస్ట్లో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను ఇంట్లో పెట్టిన డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. దాదాపు 9 lakhs క్యాష్ అండ్ 10 తులాస్ గోల్డ్ దాదాపు రికవర్ అయింది. ఒక వాచ్ ఇతను ఆల్మోస్ట్ 60,000 రూపీస్ పెట్టుకొని ఒక వాచ్ కొనుక్కొని అది కూడా ఇతని తమ్ముడికి ఇవ్వడం జరిగింది. ఇతని నుంచి కొన్ని ఫోన్స్ కూడా రికవర్ అయినాయి. అండ్ ఒక వెహికల్ కూడా ఇతను ఏ వెహికల్ ఇక్కడ వస్తున్నారో ఆ వెహికల్ కూడా సీజ్ అయినాయి. సో జనాలతో మనవి ఏంటి అంటే జాబ్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఆ జాబ్స్కి పేపర్స్ ఉంటుంది. ఆ పేపర్స్ మీరు పాస్ చేయాలి, అప్పుడు జాబ్స్ వస్తుంది. మీకు ఎవరైనా చెప్తే మీకు జాబ్స్ మనం ఇప్పిస్తాము, నాకు 20,000 1 lakh రూపీస్ ఇవ్వండి,
నేను మీకు మంచి జాబ్ ఇస్తాము అట్లా చేస్తున్నారు అంటే మీరు ముందు అలర్ట్ అయిపోవాలి, మన 100 డయల్ చేయాలి. ఎందుకంటే ఇతను ఫోన్ చూస్తే మొత్తం గోవా, ఢిల్లీ, చండీగఢ్ మొత్తం తిరిగారు. సో మేబీ అక్కడ కూడా ఒఫెన్సివ్ చేసి ఉండొచ్చు, అది కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్తే మేబీ 1 CR వరకు ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, చూస్తాం ఎంత ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది RMP జాబ్, రిమ్స్లో ANM జాబ్ కోసం కూడా ఇతనికి 5 lakhs ఇవ్వడం జరిగింది. కొంతమంది 2 to 2.5 lakhs, 3 lakhs, 4 lakhs కూడా ఒక్కొక్క పర్సన్ ఇవ్వడం జరిగింది. ఇతని కంపెనీ రేట్ 20,000, వేరే జాబ్ ఇప్పిస్తాను అది 2.5 lakhs to 5 lakhs కూడా వసూలు చేశారు. అది ఇప్పుడు బాధితులు మన దగ్గర వస్తే ఇంకా మనకి తెలుస్తుంది ఎంత పెద్ద ఫ్రాడ్ ఇది.